సార్, 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జాతీయ హోదాను కోల్పోయింది. ఫలితంగా ఢిల్లీలో బంగ్లాను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బలపడే అవకాశం ఏమైనా ఉందంటారా? మళ్ళీ ఆ జాతీయ హోదా కోసం ప్రయత్నాలు ఏమైనా చేసి? జాతీయ హోదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్టన్ పర్సెంట్ 6% ఏదో ఉన్నది వేరు. జాతీయ హోదా పోయితే అది టెక్నికల్. ఎందుకంటే మాది 27 రాష్ట్రాల్లో మా పార్టీ ఉంది, హోల్ టైమర్స్ ఉన్నారు, పార్టీ శాఖలు ఉన్నాయి, లైవ్లీగా ఫంక్షన్ చేస్తున్నాయి. దాన్ని వదిలిపెట్టి 4 రాష్ట్రాల్లో మీకు ఎంత పర్సెంట్ ఉండాలా అనేసి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 4-5 రాష్ట్రాల్లో మన పార్టీ ఉంది, అది జాతీయ పార్టీ అయింది. మాది జాతీయ పార్టీ కాదు. అంటే టెక్నికల్లీ ఇట్ ఇస్ రాంగ్ కాల్కులేషన్. పాలసీ రీత్యా అది కరెక్ట్ కాదు, అది వదిలిపెట్టండి. హోదా పోయింది, ఏమవుతుంది? మాకు ఉచితంగా మాకు తమిళనాడు, కేరళలో గుర్తింపు ఉన్నాయి కాబట్టి అది గుర్తింపుగా వస్తుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, గుర్తింపు లేని చోట కూడా మా ఇండికేషన్ సింబల్ మాకు ఇస్తారు. అయితే మాకు అధికారపూర్వకంగా డీడీలో కానీ వాటిలో కానీ ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఉండదు. మిగిలిన చోట్ల ఓటర్లు ఇస్తే ఫ్రీగా ఇవ్వరు, అఖిలపక్షానికి పిలవరు, అంతే తప్ప మాకు ఎలాంటి నష్టం లేదు. మా పార్టీస్ మాకే ఉంటాయి, మా కార్యక్రమాలు మాకే ఉంటాయి. కాబట్టి హోదా పోయినంత మాత్రం మాకు ఒరిగేదేం లేదు. హోదా ఉంటే ఏమవుతుంటే అదొక హోదా, ఆల్ పార్టీ మీటింగ్ కలుస్తాము, తర్వాత డీడీలో వాటిలో ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది, ఓటర్స్ మాకు ఫ్రీగా ఇస్తారు, అదొకటి తప్ప అంతకన్నా మించి మాకేం పెద్దగా ఇప్పుడు ఓటర్స్ పోయింది గుర్తింపు, మాకేం పెద్ద తేడా ఏం కనపడలేదే.